ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అన్నారు కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము అధ్యక్షతన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీపై సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రతి గడపకు తీసుకువెళ్లే బాధ్యత ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై ఉందని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ నేతలు. పెద్దవాడు వెళ్ళి అతను ప్రెస్ మీట్ పెట్టి బంగారం లాంటి తల్లి ఉప్పాల హారికంటే ఇష్టారాజ్యంగా తిడతాడు. ఏ రోజన్నా ఒక్క రోజన్నా నోరు తెరిచిప్పున్నా తిట్టిందా? వెనుకబడిన తరగతుల కులంలో పుట్టి ఈ కృష్ణా జిల్లాల పరిషత్కి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి ఆవిని, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆవిని కించిపరుస్తూ మాట్లాడుతూ దిక్కు మాలిన నీ మంత్రి పదవి కాపాడుకోవడం కోసం మీ మూలంగా పచ్చ సైకోల మూలంగా ఆవిడ కంట్లోంచి నేల మీద పడినటువంటి ప్రతి కన్నీరు మీ పచ్చ సైకోళ్ళందరినీ కూడా ఇంటికి పంపించడం ఖాయం అనేది కూడా నేను ఇవాళ మీరు రాసి పెట్టుకోమని చెప్తున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి జగన్ కుటుంబ సభ్యుడు అన్నమే తింటున్నారా బాబు, అన్నమే తింటున్నావు. కానీ నీ బతుకు నువ్వు అన్నం తింటల్లా, బ్రాందీ షాపులో పావలా వాటాలు తింటున్నావు. ప్రతి పెయింట్ షాప్ లో సీసాకి రూపాయి తింటున్నావు. బందరు సముద్రం మొత్తంలో ఉన్నటువంటి సముద్రపు మట్టి అంతా తింటున్నావు. లంకపల్లి రేవులో ఉన్న గండ్రెసకంతా తింటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. మేము గెలిచిన తర్వాత గన్నవరం వంశీని ఉచ్చపోయిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు అన్నోడు వాళ్ళ నాన్న ఎక్కిన కాడి నుంచి వంశీ పోనీ హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి, 5 నెలలు బెజవాడ జైల్లో ఉన్నాడుగా. రోజు వెళ్ళి పోయించావా? జైల్లోకి వెళ్ళి మాట మీద నిలబడవా? బెజవాడ జైలుకి వెళ్ళి పోయించాలి కదా. ఊరికే మైకుల ముందు పోయిస్తారా? వస్తున్నాడు మరొక 3 నెలలు. గుడివేడలో అడుగు పెడుతున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని. ఎవడొస్తాడో రండి కట్రాయి మీద నడిపిస్తాకి. ఎవడొస్తాడో కట్రాయి మీద నడిపిస్తాకి. గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు, అన్ని సరి చేయించుకున్నాడు. ఆరోగ్యంగా మరొక 3 నెలల్లో వస్తున్నాడు. వచ్చాక ఎవడొస్తాడో రండిరా అండర్ మీద నడిపించండి చూస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఇంతవరకు ఒక్కరైనా సరే ఆడపిల్ల తన మీద ఎందుకు ఇలా గుండాయిజం చేయడం, ఆడపిల్ల మీద మనం ఇలా చేయొచ్చా అని, ఒకవేళ చేసుంటే వారిపైన ఏదైనా చర్య తీసుకుంటామని చెప్పిన దాఖలాలు లేకపోగా ఇలా ప్రెస్ మీట్లో చెప్తున్నారు రవీంద్ర గారు. మనుషులేనా మీరు? అన్నం తింటున్నారా? రావే బయటికి అని అంత అసహ్యంగా మాట్లాడుతూ, అంత చండాలంగా మాట్లాడిన అన్ని శిక్షించాల్సింది పోయి ఈరోజు వారిని సపోర్ట్ చేస్తూ నన్ను మహానటి అని బిరుదునిచ్చారు. మీరు మీ గుండెల మీద చేయి వేసుకొని మీ కుటుంబ సభ్యులు కారులో వెళ్తూ ఉండగా మీపై ఇలానే దాడి చేసి మిమ్మల్ని కూడా ఇదే రకంగా అసభ్యంగా మాట్లాడుతూ మీ వాళ్ళని కూడా ఇలా మాట్లాడితే మీరు ఆవిడ్ని అంటారా, మీ కుటుంబ సభ్యులను అంటారా, లేకపోతే ఎవరైతే మీ మీద దాడి చేసిన వారిని అంటారా? ఈ గుండెల్లో ఉన్న బాధకి మీరు మూల్యం చెల్లించుకోకుండా తప్పదు. ఈ ఏడాది పాలనని ప్రజలు అంటూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వంచన అంటూ ఉన్నారు. 2 మాటల్లో చెప్పాలంటే విధ్వంసం, విశ్వాసఘాతకం అంటూ ఉన్నారు. ఈ ఏడాది కూటమి పాలనని 3 మాటల్లో చెప్పాలంటే అప్పులు, అరాచకం, అవినీతి అంటూ ఉన్నారు. అంత దారుణమైన పాలన పరిపాలిస్తూ ఉన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సుపరిపాలన అంటూ వాళ్ళ ఇళ్ళకు వస్తే వాళ్ళు గతంలో ఎన్నికల టైంలో ఇచ్చిన బాండ్స్ చూపించి కాలర్ పట్టుకొని మీరు మాకు ఇవ్వాల్సిన బాకీ తీర్చండి అని అడగమని ప్రతి ఒక్కరం కూడా చెప్పాల్సిన అవసరం మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే
మనం చూస్తూ ఉంటే ఈ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారికైనా డిప్యూటీ సీఎం గారికైనా మంత్రులకైనా వాళ్ళ పాలన మీద వాళ్ళకి నమ్మకం లేదు. అందువల్లనే ప్రతిపక్ష పార్టీ అయిన మన పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కొల్లు రవీంద్రకి నేను చెప్తా ఉన్నా, మీరు చెప్పేది అబద్ధమా నిజమా? వ్యవస్థ అంతా మీ చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం మీది, యంత్రాంగం మీది. ఎంతసేపు మమ్మల్ని అక్కడ ఆపారు? ఫస్ట్ 10 నిమిషాలు అక్కడ ఆపి గొడవ చేసి కారు మీద కర్రలతో కొడతా ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఈ రూట్ కాదండి, అక్కడికి వెళ్ళాలంటే కనుక వేరే రూట్లో వెళ్ళండి, ఆ రూట్ మేము చూపిస్తామని చెప్పారు. అప్పుడు యూటర్న్ తీసుకుని మళ్ళీ వస్తుంటే ఇటువైపు ఉన్న తెలుగుదేశం నాయకులు గోండాలు అటువైపు రోడ్డుకి ఎందుకు వచ్చారని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే లోకేష్కో లేకపోతే ఈ కొల్లు రవీంద్రకు వీళ్ళకి ఓట్లు వేయించుకోవడానికి మటుకు బీసీలు కావాలి, లేదా మాది బీసీలు పార్టీలు అని చెప్తూ ఉంటారు. మరి అంటే వాళ్ళ ఆడబిడ్డలను ఎవడన్నా ఏదన్నా ఒక చిన్న మాట అంటే గోల చేస్తూ ఉన్నారు. నా కళ్ళ ముందు నా భార్యని నానా బూతులు తిడతా ఉంటే ఏం మాట్లాడాలి? అయినా సరే మౌనంగా 1.5 గంటల సేపు కారులో అలాగే ఇద్దరం కూర్చోలేదా? మాకేం చేతగా కాదు. ఏమైతే దిగితే కొడతారు లేదా చంపేస్తారు. నేను దానికి అన్నిటికీ సిద్ధపడి ఇక్కడ దాకా వచ్చా.